ఈ మోహిని మంత్రాన్ని ఎవరైతే మీరు ప్రేమిస్తున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఫోటో చూసి యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుతున్నట్లయితే వాళ్ళు 7 సముద్రాల అవతల ఉన్నా సరే మీ దగ్గరకు రావటం అనేది జరిగింది. మీ మీద వాళ్ళకు ప్రేమ కలగటం అనేది జరిగింది అనమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక మోహిని వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేస్తే ఎదుటి వాళ్ళు మనకు అనుకూలతగా మారతారు, మనకి మన మాట చెప్పినట్లుగా వింటారు అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంత్రశాస్త్ర ప్రకారం అనేక రకాలైన మంత్ర ప్రయోగాలు ఉంటాయండి. ఒక ప్రయోగంతోటేనే అందరూ శాస్త్రాన్ని ఉన్నదన్నమాట. అంటే ఒక విద్యే అందరికి రాగా ఉండదన్నమాట. గురువును బట్టి విద్య అనేది వచ్చిందన్నమాట. ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క విద్య అనేది నేర్చుకోవడం వల్ల అనేక రకాల మంత్రతంత్ర ఉపయోగాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా వశీకరణ మంత్రాలు అనేవి కొన్ని తాంత్రిక పూజలో ఉపయోగిస్తారు, కొన్ని సాత్విక పద్ధతిలో ఉపయోగిస్తారు, కొన్ని తాంత్రిక పద్ధతి. తాంత్రిక పద్ధతి అంటే ఏదైనా కొన్ని మాంసాలతో బలుల రూపంలో ఉపయోగిస్తారు. కొన్ని వచ్చేసి ఏంటంటే ఎటువంటి బలులు లేకుండా నిమ్మకాయలు ఇటువంటి వాటితో చేస్తారన్నమాట. కొన్ని వచ్చేసి ఇది ఏమీ లేకుండానే ఒక మంత్ర సాధనతో కొన్ని వేల సార్లు కానీ లేకపోతే లక్షల సార్లు జపం చేయటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు నోటి ద్వారానే ఎదుటి వాళ్ళ చూపులతోటి కంటితోటి వశం చేసుకుంటారు. అటువంటి మంత్రతంత్రాలు అనేవండి. ఇవే కాకుండా యూనివర్స్ ద్వారా అయితే ఇంకా పవర్ఫుల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. యూనివర్స్ ద్వారా ఏంజిల్ నెంబర్స్ ఉంటాయి. ఏంజిల్ నెంబర్ అయితే చాలా పవర్ఫుల్ నెంబర్ అన్నమాట. నేను అంటే చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే విధంగానే నేను మంత్రతంత్రాలు అనేవి ఉపయోగిస్తాను. ఎందుకంటే అందరూ మంత్రతంత్రాలు అనేవి సాధన చేయలేరు కూడా. ఎందుకంటే వాటికి మన మంత్ర ఉచ్చారణ అనేది స్పష్టంగా పలకాలి. అదేవిధంగా కొన్ని మంత్రతంత్రాలు అనేవి మనం గురువు ద్వారా తీసుకొని ఉన్నప్పుడే మనకు కొన్ని చాలా ఫలిస్తాయి. అంటే కొన్ని ఏంటంటే ఆటోమేటిక్గా నార్మల్గా మనం చేసుకోవడం వల్ల మీరు రోజు చదువుతుంటారు కాబట్టి వాటికి జప సంఖ్య అనేది ఆటోమేటిక్ దాటిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్ వాటికి సిద్ధి అనేది పొందుతారు. మీకు తెలియకుండా సిద్ధి పొందేస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, మీరు శివుని పూజిస్తున్నారు అనుకోండి, మీకేం చేస్తారు, ఓం నమ శివాయ మంత్రం అనేది మీకు ఎవరు ఇవ్వకపోయినా సరే మీరేం చేస్తారు, ప్రతిరోజు ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు అన్నమాట. మంచి మనసుతో నిష్ఠగా జపం చేస్తూ ఉంటారు. అట్లా జపం చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా మీరు ఒక సంవత్సరం పాటు జపం చేస్తే ఆటోమేటిక్ మీకు తెలియకుండానే ఆ జప సంఖ్య అనేది దాటిపోయి దాంట్లో ఉన్న మంత్ర సిద్ధి అనేది మీరు పొందగలుగుతారు. పొందినప్పుడు మీకు ఆటోమేటిక్ దాని శక్తి అనేది ఆటోమేటిక్ మీకు వచ్చేసింది అనమాట. అట్లానే తంత్రాలు కూడా అంతే అన్నిటికీ అనుకూలంగానే ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే ఇది మోహిని మంత్రం అన్నమాట. ఇది మోహిని మంత్రం. ఈ యొక్క మంత్రం అనేది మనం ఎదుటి వ్యక్తులను ఆవాహన చేసుకోవడం కోసం కానీ, లేకపోతే అదేవిధంగా ఎదుటి వ్యక్తులను మనం వశం చేసుకోవడం కోసం కానీ, లేకపోతే అదేవిధంగా కంటి చూపుతో వశం చేసుకునే మంత్ర ప్రయోగాలు చాలా ఉంటాయి అన్నమాట. అటువంటి వాటిలో ఈ యొక్క మంత్రం అనేది ఈరోజు మీకు తెలియజేసేది ఇది మోహిని వశీకరణ మంత్రం. ఇది మీరు మంత్రం చదువుకొని ఆ స్త్రీని మనసులో ఊహించుకోవడం అన్నమాట. లేదా ఫోటో ముందు పెట్టుకొని మీరు మంత్రం అనేది చదువుకుంటూ ఆ యొక్క స్త్రీని మీ మనసులో ఊహించుకుంటా ఉంటే ఆటోమేటిక్గా కొన్ని రోజుల్లోనే ఆ స్త్రీకి మీ మీద వ్యామోహం అనేది కలిగిద్ది అన్నమాట. ఎందుకంటే మోహిని అనేది ఏంటంటే మోహింపజేసిద్ది అన్నమాట. ఒకరి మీద ఒకరికి మోహింపజేసే మంత్రాలు అన్నమాట ఈ మోహిని మంత్రాలు అనేవి. కాబట్టి నేను చెప్పే విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అనేది 100కి 100% కాదు, 200% కూడా వచ్చే విధంగా ఉండిద్ది అన్నమాట. అయితే చేసే విధానంలో మీరు ఎటువంటి మార్పులు అనేవి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీకు తెలియజేసేది ఏంటంటే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయాలన్నమాట. మంచి ఏంది చెడు ఏందండి. మంచి అంటే ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరు ఆల్రెడీ లవ్లో ఉంటే మీకు చిన్న చిన్న సమస్యలు వచ్చేస్తే విడిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు లవ్లో ఉన్నారు, ఒకరినొకరు ఇష్టపడి ఉన్నారు, మీ మధ్య లవ్ ఏదో చిన్న సమస్యలు బ్రేకప్ అయ్యి వెళ్ళిపోయి ఉన్నారు. మళ్ళీ మీరు కలవటానికి ఆస్కారం ఆలోచన చేస్తున్నారు. నా తప్పు అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, నా తప్పు అయిపోయింది అనుకున్నా, కానీ చెప్పుకోలేకపోతున్నారు. సరే అట్లా కాదు, ఇద్దరు అంటే ఏదో గొడవల మీద అలిగి ఉన్నారు. ఎవరో ఒకరు తల దించుకుంటేనే కదా అక్కడ పరిష్కార మార్గం అనేది వచ్చింది. అటువంటి సమయంలో ఇటువంటి మంత్రాలను ఉపయోగించుకొని మళ్ళీ మీరు దగ్గర అవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత ఏంటంటే ఎప్పుడు తరచు ఒక్కో భర్త కానీ భార్య కానీ ఏంటంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉండిద్ది, కానీ అది చూపించుకునే విధానం తెలియదు అన్నమాట. చిన్నవాటికి పెద్దవాటికి వాళ్ళు తరచు గొడవలు పడుతూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు అన్నమాట. అటువంటి ఏమి లేకుండా ఒకరి మీద ఒకరు ప్రేమ కలగటం కోసం ఇటువంటి మంత్రతంత్రాలు ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే పూజ చేస్తుంటామో అదేవిధంగా ఒక 21 సార్లైనా, లేకపోతే ఒక 11 సార్లైనా, లేకపోతే ఒక 108 సార్లైనా రోజు చదువుకోవటం వల్ల ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీలో ప్రేమ సఖ్యత అనేది ఎదుటి వాళ్ళకి కనపడుతుంది అన్నమాట.
అంటే మిమ్మల్ని అరవాల్సిన వాళ్ళు కూడా, మిమ్మల్ని కొట్టాల్సిన వాళ్ళు కూడా, నేను చేసే పొరపాటు, నేను చేసే తప్పు, చాలా మంచిది నా భార్య, నా భర్త చాలా మంచివాడు అని ఆ విధంగా చేసే విధంగా ఉంటాయి అన్నమాట ఈ మోహం అంటే ఈ మోహిని మంత్రాలు కానీ. కాబట్టి ఆ విధంగా చేసుకుని, అంతేగాని ఇక్కడ మీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను పలానా రోజున పలానా ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ ఒక స్త్రీని చూశాను, ఆ యొక్క స్త్రీ ఫోటో తెచ్చుకున్నాను, అక్కడ ఫోటో పెట్టుకొని మన యొక్క స్త్రీ మీద మనం ప్రతిరోజు చదివితే ఆ స్త్రీ నాకు విషయం అయిపోయింది, నేను పలానా వీడియోలో చూశాను, అది చేస్తే జరిగింది అనుకుంటే జరగమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క దానికి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక స్త్రీ మనకు వశం కావాలి అంటే ఇక్కడ అంతకుముందు మీ మధ్య రిలేషన్షిప్ అన్నా ఉండాలి, లేకపోతే మీ ఇద్దరి మధ్య భార్య భర్తల బంధం అన్నా ఉండాలి, లేకపోతే మీ ఇద్దరు ఒకరికొకరు తెలిసి ఎంతో క్లోజ్ అయ్యన్నా ఉండాలి. అంతేగాని నువ్వు రోడ్డు మీద పోతున్న స్త్రీని చూసి నాకు వశం కావాలనుకోవడం, లేకపోతే బస్సు ఎక్కి వెళ్తున్న స్త్రీని చూసి నాకు వశం కావాలనుకోవడం, లేదా ట్రైన్లో వెళ్తున్న స్త్రీని చూసి నాకు వశం కావాలంటే జరగమాట. అని ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి కాబట్టి దానికి అనుకూలంగానే మనం ఇక్కడ నడవాలన్నమాట. దాన్ని నడిస్తేనే మనకి ఈ యొక్క వశీకరణ పద్ధతిలో ఏదైనా సరే మన దగ్గరకు రావడం జరిగింది అన్నమాట. మరి అటువంటి వాళ్ళకి మనం ఏ విధంగా చేస్తే అనుకూలం, వాటికి చేసే పద్ధతి తాంత్రిక పద్ధతి. వాటికి ఏంటంటే బలులు ఇచ్చి చేస్తారన్నమాట. వాటికి కొన్ని వస్తువులతో అవసరం ఉండిద్ది అన్నమాట. అంటే మీకు ఆ స్త్రీ పరిచయం లేదు, కాకపోతే ఆ స్త్రీతో మీరు రోజు చూస్తున్నారు, కానీ ఆ స్త్రీ మనకు అనుకూలంగా కావాలంటే ఏం చేయాలి? ఆ యొక్క స్త్రీకి దగ్గర నుంచి మనకు కొన్ని వస్తువులు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ వస్తువులు మీరు తెచ్చుకుంటే ఆ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తాంత్రిక పూజ పద్ధతిలో వాళ్ళు అక్కడ ఆ వస్తువులను పెట్టి కొన్ని రకాలైన తాంత్రికలు పూజ చేసి అక్కడ కొన్ని బలి రూపంలో ఇచ్చి వాళ్ళని మీకు అనుకూలంగా మారుస్తారు. అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన అరిచేతికి 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు కదా, ఒకటి తక్కువ కూడా ఒక పొడుగు కూడా, అట్లానే మంత్ర విద్యలు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇది లేదు అది అదే ఉండదు అన్నమాట. కాబట్టి నేను ఎందుకు చదువుతుంటే మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి మట్టి చేయొద్దు అన్నమాట. అయితే ఆ మంత్రం అనేది నేను ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. మంత్రం అనేది ఒకసారి చూసుకోండి. ఆ మంత్రం వచ్చేసి ఇదేమాట: ఓం నమో భగవతే సర్వలోకాన్ మోహే మోహే స్వహ. ఓం నమో భగవతే సర్వలోకాన్ మోహే మోహే స్వహ. ఇది చేసే విధానం ఏంటంటే, ప్రతిరోజు ఉదయాన్నే మీరు చక్కగా పూజ చేసిన తర్వాత అక్కడే కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని మీరు, మీకు ఓపిక ఉంటే 108 సార్లు, లేకపోతే 51 సార్లు, లేదనుకుంటే 21 సార్లు, లేదనుకుంటే 11 సార్లు. కానీ పిండి కొద్ది రొట్టె, అంటే మన పిండి ఎంత కలుపుకుంటే అంత ఫలితం వచ్చింది కదా, రొట్టె వచ్చింది కదా. అదేవిధంగా మనం ఎంత చదివితే అంత మనకి రిజల్ట్ వచ్చింది అన్నమాట. ఈ యొక్క మంత్రాన్ని మీరు చదివే ముందుగా ఈ యొక్క మోహిని దేవత ఎవరైతే ఉన్నారో ముందు సంకల్పం చెప్పుకోండి. తల్లి, ఈ యొక్క మంత్రం ద్వారా నేను ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నానో ఆ యొక్క స్త్రీని వశం చేసుకోవాలనుకుంటున్నాను, ఆ యొక్క స్త్రీ నాకు వశం కావాలి నీ దయ వల్ల అనుకుని, అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మనం ఓం నమో భగవతి సర్వలోకాన్ మోహే మోహే స్వాహ అని చదువుకుంటూ ఆ యొక్క స్త్రీని మనం ఊహించుకుంటూ ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు చదువుతూ ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఒక 21 అంటే 21 రోజులు చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు ఎంత దూరం సరే మీకు అనుకూలంగా మారి మీతో మాట్లాడటం జరిగిద్ది, లేకపోతే మీ దగ్గర రావడం జరిగిద్ది, మిమ్మల్ని కలిసి మీకు అనుకూలంగా మారటం జరిగింది. చాలా పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. ఒకవేళ మా దగ్గర ఫోటో ఉంది గురువు గారు అంటే పర్వాలేదు, ఫోటో చూసేది చక్కగా మీరు ఈ యొక్క మంత్ర ప్రయోగం చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. చక్కగా చేసుకోండి. అయితే ఏం చేసినా సరే మంచిని ఉద్దేశించే చెడు అనేది మట్టికి తెచ్చుకోబాగుంది. ఎందుకంటే మనం చేసే దానిలో కూడా కర్మను బట్టి ఫలితం ఉండేది కాబట్టి మంచి ఫలితం తెచ్చుకోండి, అంటే చెడు ఫలితం వద్దు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.